ఖైదీ నెంబర్ 150తో స్మాషింగ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంతో 100 కోట్ల షేర్ సాధించి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. మరి ఇంతకీ ఈ చిత్రంలో నటించినందుకు చిరంజీవి అందుకున్న పారితోషికం ఎంత? రామ్ చరణ్ నిర్మాత కనుక చిరంజీవి పారితోషికం తీసుకోలేదనుకోవద్దు. చరణ్ ప్రొఫెషనల్ నిర్మాతలాగానే తండ్రికి ఇవ్వాల్సిన పారితోషికం టంచన్గా ఇచ్చేశాడట. ప్రత్యేకించి రెమ్యునరేషన్ అని కాకుండా లాభాల్లో 60% వాటాని చిరంజీవి పారితోషికంగా ఇవ్వాలని చరణ్ ముందే డిసైడ్ అయ్యాడు. ఖైదీ చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలతో కలిపి నిర్మాణ వ్యయం 52 కోట్లు కాగా థియేట్రికల్ బిజినెస్, శాటిలైట్ రైట్స్, వీడియో మరియు ఆడియో రైట్స్ రూపంలో మొత్తం 105 కోట్లొచ్చాయి. అంటే లాభం 53 కోట్లొచ్చిందన్నమాట. ఇందులో 60% అంటే 31,80,00,000 చిరంజీవికి చరణ్ ఇచ్చేశాడట. చరణ్కి ఈ చిత్రంతో మిగిలిన నికర లాభం 21,20,00,000. దర్శకుడిగా వినాయక్కి అతని మార్కెట్కి తగ్గట్లే 8 కోట్లు చెల్లించారట. నెక్స్ట్ బెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న వారిలో దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, కాజల్ ఉన్నారట. ఈ చిత్రంతో చరణ్, చిరంజీవి మాత్రమే కాకుండా దీన్ని కొన్నవాళ్లు కూడా బాగానే లాభపడ్డారు. ఈ మధ్య కాలంలో విడుదలకు ముందు దాదాపు 90 కోట్ల బిజినెస్ జరిగి లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇంకోటి లేదు.